హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిస్టియన్ వెంకటేష్. 5 ఏళ్ల క్రితం రోహిత్ శర్మ బర్త్డే సందర్భంగా శుభ్మన్ గిల్ ఒక ట్వీట్ పెట్టాడు. హిట్ మ్యాన్ పుల్ షాట్ అద్భుతంగా ఉంటుంది, హ్యాపీ బర్త్డే అని చెప్పి. దానికి రిప్లైగా రోహిత్ శర్మ ఏమన్నాడంటే థ్యాంక్ యూ ఫ్యూచర్ అని మొత్తం అన్నాడు. సో ఫ్యూచర్లో అతను ఇండియాలో సూపర్ స్టార్ అవుతాడు, క్యాప్టెన్ అవుతాడని చెప్పి అప్పుడే భవిష్యత్తును ఊహించాడు రోహిత్ శర్మ. బట్ అట్ ఈజ్ ఓన్ ఎక్స్పెన్స్ అనేది తెలియదు కదా. బట్ వాట్ ఎవర్, శుభ్మన్ గిల్ ఈజ్ ద ఫ్యూచర్ అండ్ రోహిత్ శర్మ డెఫినెట్గా ఏదో ఒక పాయింట్లో అతను కూడా గుడ్ బై చెప్పాలి క్యాప్టెన్సీకి కానీ ఇండియన్ టీం కానీ. బట్ బాధ ఏమనిపిస్తుందంటే 8 నెలలు 9 నెలల తేడాలో మనకి 2 ఐసీసీ ట్రోఫీలు గెలిపించి పెట్టి లాస్ట్ టైం అతను ఆడిన మ్యాచ్లో ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి కెప్టెన్గా మనకి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించి పెట్టి తర్వాత అతని కెప్టెన్సీ తీసేయడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో ఈ వీడియో క్యాప్టెన్సీ తీసేశారు, ఎందుకు తీసేశారు అనే కంటే కూడా రోహిత్ శర్మ క్యాప్టెన్సీకి కెప్టెన్గా అతను మనకి ఇచ్చిన గొప్ప విజయాలు, కెప్టెన్గా అతను వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్యాప్టెన్స్ ఇండియా హాజ్ ఎవర్ హ్యాడ్ అని నాకు అనిపిస్తుంది. దాని గురించి థ్యాంక్ యూ రోహిత్ అనే ధోరణిలోనే వీడియో నేను చేస్తున్నాను. అది కూడా మాట్లాడదాం. రోహిత్ శర్మని ఎందుకు తప్పించారన్న విషయంలో సెలెక్టర్స్ ఎంతవరకు జస్టిఫైడ్ అనేది కూడా మనం చివరిలో మాట్లాడదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను అన్నట్టుగా రోహిత్ శర్మ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్యాప్టెన్స్ ఇండియా హాజ్ ఎవర్ హ్యాడ్. మేము చాలా కాలంగా క్రికెట్ ఫాలో అవుతాం. మేము కూడా పటోడి గురించి విన్నాం. పటోడి ప్రాబ్లీ ది మోస్ట్ పాపులర్ క్యాప్టెన్, అంటే ఇండియాకి సంబంధించి ఇన్ఫ్లుయెన్షియల్ క్యాప్టెన్గా పటోడిని చెప్తారు. పటోడి తర్వాత సునీల్ గవాస్కర్ చూసాం, కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ప్రాబ్లీ ది బెస్ట్ ఇండియాస్ బెస్ట్ క్యాప్టెన్ అని చాలామంది భావిస్తారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఉన్న వాళ్ళ ఈరాలో ఎలా ఉంది అనేది దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ అండ్ నౌ రోహిత్ శర్మ, వీళ్ళందరూ కూడా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ క్యాప్టెన్స్, చాలా పవర్ఫుల్ క్యాప్టెన్స్ అండ్ దే హ్యాడ్ సక్సెస్. సౌరవ్ గంగూలీ మేజర్ టైటిల్స్ గెలవకపోయినా ఛాంపియన్స్ ట్రోఫీ 2002లో జాయింట్ విన్నర్గా నిలిచాడు అలాంగ్ విత్ శ్రీలంక, బికాస్ ఫైనల్ కుడ్ నాట్ గో త్రూ వర్షం వల్ల. అలాగే ధోని తెలుసు మనకి 3 టైటిల్స్ గెలిపించి పెట్టాడు. కపిల్ దేవ్ మనకి మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు. ఈవెన్ గవాస్కర్ హ్యాడ్ హిస్ మూమెంట్స్. సో వీళ్ళందరూ కూడా గ్రేట్ క్యాప్టెన్సే. మనకి వాళ్ళ రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళ గొప్పతనం మనకి వాళ్ళు యంగ్స్టర్స్ని ఎలా ఎంకరేజ్ చేశారు. అలాగే విరాట్ కోహ్లీ విషయానికి వస్తే నా దృష్టిలో విరాట్ కోహ్లీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ టెస్ట్ ఫార్మాట్. మిగతా ఫార్మాట్లో బాగా చేశాడు క్యాప్టెన్స్, కానీ టెస్ట్ ఫార్మాట్లో హీఈస్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్. అతను WTC ఫైనల్ మనకి గెలిపించలేకపోయి ఉండొచ్చు, కానీ టెస్ట్లో నెంబర్ 1గా నిలబెట్టాడు. మనకి మంచి ఓవర్సీస్ విన్స్ అందించాడు. పర్టికులర్లీ ఆస్ట్రేలియాలో మొదటి సిరీస్ విన్ మనం 70 ఏళ్ల నుంచి సాధించలేని ఘనత ఆస్ట్రేలియాలో మొట్టమొదటిసారి 2018-19లో మనకి అక్కడ టెస్ట్ సిరీస్ గెలిపించి పెట్టాడు. సో రోహిత్ శర్మ విషయానికి వస్తే నేను చెప్పినట్టుగా మనకి 2 ఐసీసీ ట్రోఫీస్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 9 months మనకి అందించాడు రోహిత్ శర్మ. 2024 T20 వరల్డ్ కప్ అండ్ 2025 మార్చ్లో మనకి ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ 2023లో WTC ఫైనల్కి తీసుకెళ్ళాడు. 2023లోనే వరల్డ్ కప్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కూడా తీసుకెళ్ళాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఒకటే కొద్దిగా మనకి ఇబ్బందికరం అండ్ కోర్స్ WTC ఫైనల్ కూడా మనం ఓడిపోయాం. బట్ ఫైనల్కి తీసుకెళ్ళడం కూడా అంత తక్కువ విషయం ఏం కాదు. సో ఆల్ పీక్స్ని అతను సాధించగలిగాడు. ఇవే కాకుండా 2018లో మనకి నిదహాస్ ట్రోఫీ గెలిపించి పెట్టాడు. అదే ఇయర్లో మనకి ఏషియా కప్ ODI ఫార్మాట్లో జరిగినప్పుడు అది గెలిపించి పెట్టాడు. మళ్ళీ 2023లో ఏషియా కప్ గెలిపించి పెట్టాడు. సో మొత్తం 5 టైటిల్స్. మొదటి 2 సార్లు 2018లో అతను ఓన్లీ స్టాప్ గ్యాప్ క్యాప్టెన్గానే ఉన్నాడు. విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చినప్పుడు నిదహాస్ ట్రోఫీలో కానీ ఏషియా కప్లో కానీ అతను క్యాప్టెన్సీ చేశారు. అప్పుడు కూడా మనకి టైటిల్స్ గెలిపించి పెట్టాడు. సో 5 టైటిల్స్ మనకి ఇండియా క్యాప్టెన్గా గెలిపించి పెట్టాడు రోహిత్ శర్మ. అండ్ ముంబైకి మనకు తెలుసు కదా, 2013 వరకు ముంబై ఒక్క టైటిల్ కూడా గెలవలేదు IPLలో ముంబై ఇండియన్స్. 2013లో అతను టేక్ ఓవర్ చేసిన మొదటి సంవత్సరంలోనే IPL టైటిల్ గెలిపించాడు ముంబైకి. మరొక గ్రేట్ క్యాప్టెన్ రికీ పాంటింగ్ నుంచి క్యాప్టెన్సీ తీసుకుని రికీ పాంటింగ్ సాధించలేని తను సాధించి పెట్టాడు. సచిన్ టెండూల్కర్ చేయలేని తను చేశాడు. ముంబై ఇండియన్స్కి టైటిల్ గెలిపించి పెట్టాడు. అదే ఇయర్ CL T20 అప్పట్లో ఛాంపియన్స్ లీగ్ కూడా జరిగింది, అది కూడా ఆ టైటిల్ కూడా గెలిపించి పెట్టాడు. తర్వాత మరొక 4 టైటిల్స్ ముంబైకి గెలిపించి పెట్టాడు. 5 టైటిల్స్ గెలిపించాడు. ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే 5 టైటిల్స్ కట్టప్ప అది ఒకటి చూశాను నేను మేము. 5 టైటిల్స్ గెలిపించిన ముంబై వాళ్ళు అతనికి వెనుపోటు పడిచారు.
అలాగే ఇండియాకి 2 ట్రోఫీలు ఐసీసీ ట్రోఫీలు గెలిపిస్తే ఇండియా క్యాప్టెన్సీ కూడా తీసేస్తారు, అది వేరే విషయం, అది ఎమోషనల్ ఆస్పెక్ట్. బట్ హీ హాస్ బీన్ వెరీ వెరీ గుడ్ యాజ్ ఎ క్యాప్టెన్గా అతనికి చాలా మంచి రికార్డు ఉంది. నెపోలియన్ గురించి చెప్తారు మన చరిత్రలో. నెపోలియన్ ఎవరైనా జనరల్స్ అంటే అతని సైనికాధికారులను సెలెక్ట్ చేసుకునేటప్పుడు, నెపోలియన్ తెలుసు కదా, ఒకప్పుడు ఫ్రెంచ్ చక్రవర్తి, ప్రపంచాన్ని జయించాలని చెప్పి అతను ఎన్నో యుద్ధాలు చేశాడు. అతను తన జనరల్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఎబిలిటీ అన్నీ చూసిన తర్వాత ఇంకోటి అడిగాడంట వాళ్ళ సహాయకుల్ని, ఈజీ లక్కీ, అతనికి అదృష్టం ఉందా అని చెప్పి. సో లక్ అనేది కూడా ఒక ఫ్యాక్టర్ పనిచేస్తుంది. మేబీ రోహిత్ శర్మ హ్యాస్ దట్ లక్ ఫ్యాక్టర్, వెరీ వెరీ లక్కీ క్యాప్టెన్. ఎందుకంటే మనం చూసాం కదా, మనం 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ధోని క్యాప్టెన్సీలో మనకి ఆ డ్రౌట్ 11 ఏళ్ల పాటు మనకు ఒక ఐసీసీ ట్రోఫీ కూడా దక్కలేదు. ఫైనల్స్కి వెళ్తున్నాం, ఓడిపోతున్నాం. సో వరుసగా మనకి అన్నీ, అంటే మన టీం అంత బాగున్నా సరే మనకి ఫైనల్ దగ్గరికి వచ్చేసరికి చతికిలు పడడం, లేకపోతే సెమీస్లో ఓడిపోవడం, ఇలాగా మన అనేక సందర్భాల్లో మనకి నిరాశ ఎదురైంది. కానీ రోహిత్ శర్మ ఆ లోటు తెచ్చాడు. 2022లో అతను మనకి T20 వరల్డ్ కప్ గెలిపించలేకపోయాడు, అది. కానీ ఓవరాల్గా అతనికి ఆ లక్ కూడా ఉంది. కానీ లక్ ఒకటే కాదు. ఐ ఫీల్ అతని క్యాప్టెన్సీ స్కిల్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. స్ట్రాటజికల్గా అయితేనేమి, లేకపోతే మ్యాన్ మేనేజ్మెంట్. ముఖ్యంగా నా దృష్టిలో ఏంటంటే ఇండియన్ క్రికెట్ క్యాప్టెన్సీ అంటే మోర్ దెన్ స్ట్రాటజీ ఆర్ వాట్ ఎవర్, మీ క్రికెటింగ్ బ్రెయిన్, దానికంటే కూడా మ్యాన్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఎందుకంటే యూఆర్ డీలింగ్ విత్ ఎ బంచ్ ఆఫ్ సూపర్ స్టార్స్. అక్కడ మీ టీంలో బోల్డ్ మంది సూపర్ స్టార్స్ ఉన్నారు. రిషబ్ పంత్ సూపర్ స్టార్, విరాట్ కోహ్లీ సూపర్ స్టార్, జడేజా, బుమ్రా, వీళ్ళందరికీ ఆ సూపర్ స్టార్డమ్ ఉంటుంది. వాళ్ళకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో వాళ్ళని మేనేజ్ చేయడం, వాళ్ళ నుంచి టు గెట్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ దోస్ సూపర్ స్టార్స్, వాళ్ళని ఒక టీమ్గా ఒక తాటి మీద నడిపించడం, అది చాలా జెలింగ్ యాజ్ ఎ టీమ్, అది చాలా ముఖ్యం. సో మ్యాన్ మేనేజ్మెంట్లో హీఈస్ వెరీ వెరీ గుడ్. అండ్ అతనుకున్న ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే మిగతా వాళ్ళకంటే ఎక్కువ తిడతాడు ప్లేయర్స్ని, నాకు తోటి ప్లేయర్స్ని. ఆ లాంగ్వేజ్, కొంత లాంగ్వేజ్ అయితే మనం ఇక్కడ చెప్పుకోవడానికి కూడా వీళ్ళని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, స్వేర్ వర్డ్స్ యూజ్ చేస్తారు. కానీ ప్లేయర్స్ ఏమనుకోరు, అతని టీమ్మేట్స్ ఎవరు ఏమనుకోరు. ఎందుకంటే అతను ఒక పెద్ద అన్నయ్య లాగా, ఒక బిగ్ బ్రదర్ లాగా మాట్లాడతాడు. ఒక పెద్ద అన్నయ్య భుజం మీద చేసి తిడతాడు. విరాట్ కోహ్లీ కానీ ధోని కానీ అలా తిట్టరు, అంత వాళ్ళు తిడతారు. నాకు తెలిసి చెప్పింది ఏంటి, ధోని అంత కూల్గా అనిపించిన డ్రెస్సింగ్ రూమ్లో గట్టిగానే గివ్స్ ఏ డ్రెస్సింగ్ డౌన్ టు హిస్ ప్లేయర్స్, గట్టిగానే వాళ్ళని అందులో ఉంటుందని చెప్పి చెప్తారు కొంతమంది అతనితో ఆడిన వాళ్ళు. బట్ ఇతను యూజ్ చేసిన లాంగ్వేజ్ ఎవరు యూజ్ చేయరు. అయినా కూడా అది ఆ తిట్లు వాళ్ళకి శాపనార్థంలాగా అనిపించి, ఆశీర్వాదంలాగా అనిపిస్తుంది. ఒక పెద్దన్నయ్య మనని మందలిస్తున్నాడు, తిట్టడం అని కానీ మందలించడం అన్నట్టు ఉంటుంది. ఆ రకంగా అతను చాలా ఈజీ గోయింగ్. ఎప్పుడు మిగతా ప్లేయర్స్ ఎప్పుడు కూడా చాలా ఈజీ గోయింగ్గా జోక్స్ వేసుకుంటారు. అతని నేచర్ అంటే అది కొన్నిసార్లు తెచ్చిపెట్టుకుంటే రాదు. అది అతని నేచర్ ఏంటంటే అతను చాలా జోవియల్గా ఉంటాడు, చాలా ఈజీ గోయింగ్గా ఉంటాడు. కాబట్టి రోహిత్ శర్మ ఏమైనా అన్నా కూడా ఎవరు పెద్దగా పట్టించుకోరు. అలాగే రాబట్టుకున్నాడు, అందరి దగ్గర నుంచి అది రాబట్టుకున్నాడు. ఒకప్పుడు మనం ఏమనుకున్నాం అంటే విరాట్ కోహ్లీకి అతను పడదు కదా, విరాట్ కోహ్లీ నుంచి క్యాప్టెన్సీ లాగేసుకున్నారు, విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కలిసి మనకి ఎలా గెలిపిస్తారని చెప్పి ఒక డౌట్ ఉంది. నాకు కూడా ఉంది ఆ డౌట్. ఎందుకంటే విరాట్ కోహ్లీ దగ్గర నుంచి గంగూలీ పీరియడ్లో క్యాప్టెన్సీ వాజ్ టేకెన్ అవే ఫ్రమ్ హిమ్. అయినా విరాట్ కోహ్లీతో కలిసి విరాట్ కోహ్లీ మీద భుజం మీద చేతులేసి విరాట్ కోహ్లీని కూడా తనతో కలుపుకొని మనకి టైటిల్స్ గెలిపించి పెట్టాడు. ఆ ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు, T20 వరల్డ్ కప్ కావచ్చు. సో అండ్ ఈవెన్ 2022 T20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఎలా మర్చిపోతాం. దట్ వాజ్ ఆల్సో అండర్ రోహిత్ క్యాప్టెన్సీ. అప్పుడు రోహిత్ అతని భుజాల మీదకి ఎత్తుకున్న సంగతి ఎలా మర్చిపోతాం. సో విరాట్ కోహ్లీకి అతనికి మధ్య ఉండొచ్చు. ఇట్ వాస్ దేర్ బిట్వీన్ కపిల్ దేవ్ అండ్ గవాస్కర్, ఇట్ వాస్ దేర్ బిట్వీన్ ద్రావిడ్ అండ్ సచిన్ టెండూల్కర్. ఒక ఎరాలో ఇద్దరు బిగ్ స్టార్స్, లెజెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య కొంత పొరపచ్చాలు ఉంటాయి. ఉన్నా సరే అతన్ని కలుపుకొని పోయి అతని నుంచి ఆ రిజల్ట్స్, రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో విరాట్ కోహ్లీ ప్లేడ్ సమ్ ఆఫ్ హిస్ బెస్ట్ ఇన్నింగ్స్. సో ఆ రకంగా ఆ పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడం అందరి నుంచి, బుమ్రా నుంచి కానీ అందరి నుంచి. టెస్ట్లో అంత గొప్పగా చేయకపోయి ఉండొచ్చు, ముఖ్యంగా ఆస్ట్రేలియాలో రీసెంట్ సిరీస్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అదే డిపెండ్స్ ఆన్ టీమ్ ఆల్సో.
మీరు అది కూడా అనొచ్చు, రోహిత్ శర్మకి ఇంత మంచి రికార్డు ఉందంటే టీం కూడా బాగుంది. ఎస్, అది ఐ డూ అగ్రీ. బట్ ఆ టీం నుంచి ఆ పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడం ముఖ్యంగా మ్యాన్ మేనేజ్మెంట్. నేను చెప్పేది మ్యాన్ మేనేజ్మెంట్. చాలా గొప్ప రికార్డు ఉంది రోహిత్ శర్మకి. 52 ఓడిఐస్, 56 ఓడిఐస్ అతను లీడ్ చేస్తే ఇండియాలో, దాంట్లో 42 గెలిచాడు, 76%. 12 మాత్రం ఓడిపోయాడు. ఎంత గొప్ప రికార్డు అది. తక్కువ కావచ్చు. ధోని అండ్ విరాట్ కోహ్లీ లెడ్ ఇండియా ఇన్ మోర్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్. మీరు ఓవరాల్ రికార్డు తీసుకున్నా సరే, ఓవరాల్ రికార్డు కూడా ధోని 213 మ్యాచ్లు ఇండియాని, అంటే ఆల్ 3 ఫార్మాట్స్లో లీడ్ చేస్తే 63% అతని విన్నింగ్ పర్సంటేజ్ ఉంది. విరాట్ కోహ్లీ 332 మ్యాచ్లు లీడ్ చేస్తే 332 మ్యాచెస్, 53% అతని విన్నింగ్ రికార్డు ఉంది, విన్నింగ్ పర్సంటేజ్. వేరే రోహిత్ శర్మ వీళ్ళిద్దరికంటే తక్కువ లీడ్ చేశాడు, 142, కానీ 72.5% ఉంది, 72.5%. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రికీ పాంటింగ్ కంటే బెటర్ విన్నింగ్ పర్సంటేజ్ ఉంది. రికీ పాంటింగ్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ది బెస్ట్ క్యాప్టెన్, బెస్ట్ ఇంటర్నేషనల్ క్యాప్టెన్. గ్రామ్ స్మిత్ కూడా ఆఫ్ కోర్స్, బట్ గ్రామ్ స్మిత్ ఎక్కువ లీడ్ చేశాడు టెస్ట్ మ్యాచ్లో. బట్ విన్నింగ్ పర్సంటేజ్ విషయానికి వస్తే రికీ పాంటింగ్ పర్సంటేజ్ కంటే రోహిత్ శర్మ పర్సంటేజ్ బాగుంది. అంత మంచి రికార్డు అతనికి ఉంది, అంత మంచి రికార్డు. మన లాస్ట్ 3 ఐసీసీ ట్రోఫీస్లో మనం 2023 వన్డే వరల్డ్ కప్, 2024 T20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, ఈ మూడిట్లో 24 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ మాత్రం ఓడిపోయాడు, ఒక మ్యాచ్ నో రిజల్ట్ వచ్చింది. సో 26 మ్యాచ్లో 24 మ్యాచ్లు గెలిచాడు. లాస్ట్ 3 ఐసీసీ టోర్నమెంట్స్లో 2 ఫార్మాట్స్లో కలిపి అద్భుతమైన రికార్డు మనకి రోహిత్ శర్మకు ఉంది. రోహిత్ శర్మ ఇంత మంచి రికార్డు ఉన్న క్యాప్టెన్, అండ్ అతని ఎబిలిటీ టు గెట్ అలాంగ్ విత్ ద ప్లేయర్స్ ఫోన్ చేసి, చాలామంది సంజు శాంసన్ వాళ్ళు చెప్పారు, రోహిత్ భాయ్ ఫోన్ చేశాడు నాకు, ఫోన్ చేసి ఇలా మాట్లాడాడు. సో ఓపెన్గా మాట్లాడడం, ఆనెస్టీ. అతను చాలామంది, ఈవెన్ దినేష్ కార్తిక్ వాజ్ సేయింగ్ ది సేమ్ థింగ్. దినేష్ కార్తిక్ ఏంటంటే రోహిత్ శర్మ చాలా ఫ్రీగా ఉంటాడు, అందరితో బాగా ఉంటాడు. దాంతో ఏంటంటే ప్లేయర్స్ కూడా వాళ్ళని డ్రాప్ చేసినా, లేకపోతే వాళ్ళని 11లో పెట్టకపోయినా వాళ్ళంతగా ఎక్కువగా హార్ట్ బర్న్ ఫీల్ అవ్వరు. సో రోహిత్స్ వే ఆఫ్ లీడింగ్ ద టీమ్ హ్యాస్ బీన్ ఎక్సలెంట్. మరి అలాంటి క్యాప్టెన్ని ఎందుకని సడన్గా అన్సెరమోనియస్గా నన్ను అడిగితే తప్పించారు? ఓకే, సెలెక్టర్స్ చెప్పారు వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వట్లేదు, 2026 వరల్డ్ కప్, 27 వరల్డ్ కప్ ఆడతామా లేదా అనేది వాళ్ళు చెప్పట్లేదు. సరే, ఎలా చెప్తారు, వాళ్ళు కూడా చెప్పలేరు అని అదొక కారణం. యూ కెనాట్ హ్యావ్ 3 డిఫరెంట్ క్యాప్టెన్స్ ఫర్ 3 ఫార్మాట్స్, అది కూడా ఒక కారణం. టీమ్ కల్చర్ని దెబ్బతీస్తాడు రోహిత్ శర్మ. అంటే టీంకి ఒక కల్చర్ వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్ ఉన్నారు, అందరూ కోచ్ మాట వింటున్నారు. రోహిత్ శర్మ అలా విన్నాడు కదా, రోహిత్ శర్మ గురించి అంటే ఇంకొక రిపోర్ట్ ఏమొచ్చిందంటే, ఫస్ట్ 6 months గౌతమ్ గంభీర్ వదిలేశాడంట, నువ్వే డెసిషన్స్ తీసుకో అని చెప్పి. ఎప్పుడైతే మనం న్యూజిలాండ్లో ఓడిపోయాము, ఆస్ట్రేలియాలో ఓడిపోయాము, అక్కడి నుంచి ఈ గౌతమ్ గంభీర్ హ్యాస్ టేకెన్ ఛార్జ్. అంటే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించడం అయితే గౌతమ్ గంభీర్ తన ఖాతాలో వేసుకుంటాడు. కానీ న్యూజిలాండ్తో ఓడిపోవడం, ఆస్ట్రేలియాలో ఓడిపోవడం, అప్పుడంతా అంట గౌతమ్ గంభీర్ అలౌడ్ రోహిత్ శర్మ టు టేక్ ఆల్ ద కాల్స్. దానివల్ల రోహిత్ శర్మ వెన్ హీ వాజ్ కాలింగ్ ద షాట్స్, వెన్ హీ వాజ్ టేకింగ్ ఆల్ ద డెసిషన్స్, మనకి లాసెస్ అయింది. కానీ ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ టేక్ ఓవర్ చేశాడో, గౌతమ్ గంభీర్ స్టార్టెడ్ టేకింగ్ ఆల్ ద డెసిషన్స్, వీఆర్ విన్నింగ్ అని ఇలాంటి ప్రచారం కూడా జరుగుతుంది. టీమ్ కల్చర్ దెబ్బతీస్తాడు రోహిత్ శర్మ. టీమ్ కల్చర్ అంటే ఏంటి? టీమ్ కల్చర్, వాట్ టీమ్ కల్చర్? యూ డోంట్ అండర్స్టాండ్. 3 క్యాప్టెన్స్ లేరా? ఒకప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్కి ఉన్నారు, స్ట్రాస్, కుక్ అండ్ స్టోర్డ్ బ్రాడ్, 3 ఫార్మాట్స్ 3 క్యాప్టెన్ ఉన్నారు. రీసెంట్గా 2024లో మనకి శ్రీలంకలో ఉన్నారు, హసరంగా వాజ్ క్యాప్టెన్ ఫర్ T20s, కుశల్ మెండిస్ ఫర్ వన్డేస్ అండ్ టెస్ట్ మ్యాచ్లు ధనంజయ డిసిల్వా. సో ఇలాంటి కొత్త ఏమి కాదు, 3 ఫార్మాట్స్ 3 క్యాప్టెన్స్ ఉండొచ్చు. అంటే అది పెద్ద ఇబ్బందే డెఫినెట్గా. నేను ఎప్పుడు మొదటి నుంచి చెప్పాను, ఇండియాకి అసలు 2 క్యాప్టెన్స్ ఉండడమే కరెక్ట్ కాదని చెప్పి. ఎందుకంటే మన దగ్గర ఏంటంటే ఒక లీడర్ని అనుసరించడం, మళ్ళీ ఒక కొత్త క్యాప్టెన్ వస్తే మళ్ళీ తన స్టైల్ ఆఫ్ చేస్తాడు, కరెక్టే. కానీ కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్స్లో యూ కెన్ హ్యావ్ దట్. నేను అనేది ఏంటంటే, సరే రోహిత్ శర్మని రీప్లేస్ చేయాలి, మనం ఎక్కువ వన్డేలు ఆడట్లేదు, కొత్త కెప్టెన్కి టైం ఉండాలి, అతను తన టీం లీడ్ చేయాలి. కానీ ఈ ఆస్ట్రేలియా సిరీస్ వరకు రోహిత్ శర్మకి క్యాప్టెన్సీ ఇచ్చేసి ఈ 3 మ్యాచ్లో నువ్వు లీడ్ చేసి క్యాప్టెన్గా ఒక నీ ఆఖరి సిరీస్ ఇది అని చెప్పి నువ్వు క్యాప్టెన్సీ నుంచి నీ అంతటి నువ్వు తప్పుకో.
లేకపోతే నేను తప్పుకుంటే బాగుంటుంది. ఆ ఫేర్వెల్ యాజ్ కెప్టెన్, ఫేర్వెల్ యాజ్ ప్లేయర్ కాకపోయినా ఫేర్వెల్ యాజ్ కెప్టెన్ అయినా అతనికి ఇచ్చుంటే బాగుంటుంది. అంటే మనం ఎక్కువ వన్డేలు ఆడుతున్నాం, మనం అంత మరీ తక్కువే ఆడలేదు. ఇప్పుడు 2027లో ఉంది నెక్స్ట్ వరల్డ్ కప్. మీరు ఇదే ఏడాది చివరిలో మనం సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేలు ఆడుతున్నాం. తర్వాత న్యూజిలాండ్తో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మనం నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లో 3 వన్డేస్ ఆడుతున్నాం, హోమ్ వన్డేస్ వాట్ ఎవర్. సో ఇన్ని మ్యాచ్లు ఉన్నాయి. కొత్త క్యాప్టెన్కి టీంతో అతను క్యాప్టెన్గా తన స్టైల్ తన టీం బిల్డప్ చేసుకోవడానికి ఇంకా టైం ఉంది. కనీసం ఈ 3 మ్యాచ్ల్లో రోహిత్ శర్మ క్యాప్టెన్సీ ఇచ్చి అక్కడ అతనికి ఫేర్వెల్ ఇచ్చి ఉంటే చాలా చాలా బాగుండేది. అలా కాకుండా ఏదో టీం కల్చర్ దెబ్బతింటుంది, అతను నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఓడిపోయాము, గౌతమ్ గంభీర్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు గెలిచాము, ఇలాంటివన్నీ గమ్మత్తుగా మనకు అనిపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి క్యాప్టెన్స్ గురించి చెప్పాలి. అభిషేక్ నాయర్ హూ ఈజ్ వెరీ క్లోజ్ విత్ రోహిత్ శర్మ అండ్ బహుశా అతన్ని ఇండియన్ సపోర్ట్ స్టాఫ్ని తప్పించడానికి కూడా అదే కారణమేమో నాకు తెలీదు. అతను ఒక ఇన్సిడెంట్ చెప్పాడు 2012లో అనుకుంటా. రోహిత్ శర్మని ముంబై క్యాప్టెన్ చేసినప్పుడు అగార్కర్ ప్లేస్లోనే, ఇప్పుడు చీఫ్ సెలెక్టర్గా ఉన్న అగార్కర్ ప్లేస్లోనే అతను ఇంజర్డ్ అయితే రోహిత్ శర్మ 2 మ్యాచ్లు లీడ్ చేశాడంట. కానీ అతను 2 మ్యాచ్ల తర్వాత అతను తీసేశారు. ఎందుకంటే చాలా మ్యాడ్ అండ్ మూడీ క్యాప్టెన్గా ఉన్నాడు, పాగల్ హై అని చెప్పి ముంబై సర్కిల్స్లో ఉన్నాడు క్యాప్టెన్సీ. అలాంటి క్యాప్టెన్ అంటే ఒక మ్యాడ్ క్యాప్టెన్, మూడీ క్యాప్టెన్ అనుకున్నవాడు తర్వాత హ్యాస్ గివెన్ వండర్ఫుల్ రిజల్ట్స్. సో థ్యాంక్ యూ రోహిత్ శర్మ ఫర్ వాట్ ఎవర్ హ్యావ్ డన్ టు ఇండియన్ క్రికెట్. యూ ఆల్వేస్ లవ్డ్ యువర్ బ్యాటింగ్. నీ పుల్ షాట్స్ కానీ, నువ్వు ఆడిన స్టైల్ కానీ, నువ్వు ఆడే బ్యూటిఫుల్ వెన్ యూఆర్ ఇన్ ఫ్లో, యూఆర్ ఎ ట్రీట్ టు వాచ్. నీ టైమింగ్, నీ షార్ట్స్ అండ్ యువర్ అప్రోచ్ ఎంత సరదాగా ఉంటుందంటే బాగుంటుంది. రోహిత్, వీ ఎంజాయ్డ్ యువర్ క్యాప్టెన్సీ పీరియడ్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు యూఆర్ నాట్ క్యాప్టెన్ ఎనీమోర్ ఫర్ టీమ్ ఇండియా ఆర్ ఫర్ యువర్ ముంబై ఇండియన్స్, బట్ వీ ఆల్వేస్ లవ్డ్ యువర్ క్యాప్టెన్సీ. ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. 2 ఎక్కడో నాకు గుర్తులేదు, 2 వన్డే మ్యాచ్లో అనుకుంటా వరుసగా అతను డక్అవుట్ అయ్యాడు. తర్వాత అతను 2 రన్స్ చేస్తే నెక్స్ట్ మ్యాచ్ ఫస్ట్ రన్స్ అంపైర్ వీరేంద్ర శర్మ లెగ్ బైస్ ఇచ్చాడు. తర్వాత చూస్తే అతనికి 0నే ఉంది స్కోర్. క్యా వీరు తుమ్ లెగ్ బైస్ దియాక ఆల్రెడీ మై దో బార్ డక్అవుట్ హో చుకా హూ అని చెప్పి అది సరదాగా అంపైర్లు కూడా అన్నాడు. అంటే అది కూడా జోక్గానే అన్నాడు. సో దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఎప్పుడు కూడా చాలా ఈజీ గోయింగ్గా ఎంత టఫ్ సిచ్యుయేషన్ అయినా తీసుకోవడం. తర్వాత సరే స్ట్రాటజీ పరంగా కూడా చాలా టఫ్ అని చెప్పి దినేష్ కార్తిక్ కూడా చెప్పాడు. మనం 30 runs 30 balls విత్ 5 wickets ఇన్ హ్యాండ్ మనం చూసాం కదా. క్లాస్ ఇన్ ఫుల్ ఫ్లో అండ్ అదర్ ఎండ్లో మీకు మిల్లర్ ద కిల్లర్ ఉన్నాడు. అయినా కూడా 30 balls 30 runs ఉన్నప్పుడు కూడా మన టీంని గెలిపించాడంటే అతని స్ట్రాటజీ కానీ ది కాన్ఫిడెన్స్ ఈ హ్యాడ్ ఇన్ హిస్ టీమ్. సో స్ట్రాటజీ పరంగా ఏ రకంగా చూసుకున్నా కూడా రోహిత్ శర్మ హెస్ బిన్ ఎక్సలెంట్. సో ఎంజాయ్డ్ యువర్ క్యాప్టెన్సీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ మ్యాన్.